సో RC16 నుంచి బర్త్డే గ్లిమ్స్ వస్తుందంట March 27. టైటిల్ పెద్ది అంటున్నారు. మాక్సిమం 2 years నుంచి 1.5 years నుంచి పెద్ది అని వింటున్నా. ఐఎమ్ థింకింగ్ ఇట్స్ పెద్ది. ఇంతసేపు మాట్లాడేది అసలు అంటే ఇంక ఈ పాటికి పెద్ది అనుకుంటున్నానైతే మాత్రం. అండ్ ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. నువ్వు అనుకో అయిపోద్ది అట్నా ఇక మస్తు అయిందిరా మనకి. శివరాజ్ కుమార్ క్యారెక్టర్ ని చాలా ఇంపార్టెంట్ రోల్ అంటారు, చాలా గట్టిగా చేయబోతున్నారంట. ఇక జస్ట్ జైలర్ లా చేస్తున్నారని కాదంట, హీ ప్లేస్ అ రియల్లీ ఇంపార్టెంట్ పార్ట్. ఆయన క్యారెక్టర్ తో స్టోరీ మారిపోతుంది అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు బయట. సో అవి చూస్తున్నప్పుడు యాజ్ ఎ సెట్ నాకు ఎక్సైట్మెంట్ ఉంది గ్యారంటీ, బట్ కాషియస్లీ ఆప్టమిస్టిక్ అగైన్ యాజ్ ఎ సెట్. ఎందుకంటే బుచ్చిబాబు సన్న మంచి సినిమా తీసిన ఫస్ట్ స్టార్టింగ్ పెద్ద సినిమా లైక్ ఆఫ్టర్ గేమ్ చేంజర్ మీద ఉంది కరెక్ట్. ఇప్పుడు మొన్న గేమ్ చేంజర్ మీద పడే ఇప్పుడు RC16 మీద పడుతున్నాం అనుకోకండి. బట్ ఐ రియలీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఫిల్మ్ ఫ్రమ్ హిమ్. అండ్ చూడాలి ఎట్లుంటుందో. బట్ గ్లిమ్స్ అయితే వస్తుందట, టైటిల్ టీజర్ చెప్తారంట 27 వస్తుందట. ఇక నేను ఒకటి చెప్తాను, ఈ ఫిల్మ్ కి మార్కెటింగ్ అని అన్నగానే బట్ దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కనపడ్డ ఇంటర్వ్యూల్లో క్వశ్చన్ అడగకపోయినా సందర్భం లేకపోయినా వాళ్ళు మాట్లాడతారు అంటే వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు ఆలోచించు. ఇప్పుడు మన విజయ్ సేతుపతి గారు ఉన్నారు, ఆయన అడిగారు ఒక క్వశ్చన్ RC16 మీద. కానీ ఇంకొక ఇంటర్వ్యూలో కూడా హీ టుక్ సమ్ టైం. ఆయన ఏం చెప్పారు, అది ఇప్పుడే చెప్తున్నాను, ఇది సూపర్ హిట్, కానీ నా పాత్ర నాకు కావాల్సినంత అంటే ఇంపాక్ట్ గా లేదు. అంటే లైక్ ఆయనకి ఐ థింక్ నార్మల్ గా సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదో చెప్పుంటారు. సో అలాంటి ఇలాంటి ఇంటర్వ్యూస్ ఉంటున్నాయి ఈ ఫిల్మ్ మీద. అండ్ రామ్ చరణ్ గారు కూడా ఒక లైక్ RRR ప్రమోషన్స్ అప్పుడు ఎప్పుడో చెప్పారు, లైక్ ఐఎమ్ డూయింగ్ మై నెక్స్ట్ విత్ బుచ్చిబాబు, అండ్ ఇది రంగస్థలంలో ఉన్న చిట్టిబాబు కంటే ఇది మోర్ పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. సో లైక్ వాట్ ఆర్ దే కుకింగ్ అదే సో వాళ్ళు ఏం చేస్తున్నారు లైక్ అది ఐ థింక్ దిస్ ఈస్ మోర్ ఎక్సైటింగ్. గేమ్ చేంజర్ అలా కాదు, గేమ్ చేంజర్ వాస్ సంథింగ్ డిఫరెంట్ అనిపించింది. ఈవెన్ వాళ్ళు గేమ్ చేంజర్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఐ థింక్ వాళ్ళకి ఏం నచ్చిందో నాకు అర్థమైంది, కానీ అదే ఎడిట్ లో రాలా గేమ్ చేంజర్ కి. బట్ ఐ రియలీ థింక్ ఇది మాత్రం గేమ్ చేంజర్ లాగా ఉండదని అనుకుంటున్నాను. ఐ థింక్ దిస్ విల్ కిల్ ఇట్ మ్యాన్. అండ్ మార్చ్ లో ఐ థింక్ మనకి టైటిల్ కాకపోయినా అట్లీస్ట్ రామ్ చరణ్ గారు ఎలా ఉంటారో మనకు కనపడాలి ఆ మూవీలో. ఐ థింక్ ఇప్పటికీ గెడ్డం లైక్ వినో ఎలా ఉంటున్నారో. సో అది దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అండ్ ఇయర్ ఎండింగ్ వచ్చిందిలే కానీ దీపావళి అంటే ఆ దీపావళి సినిమా రిలీజ్ దీపావళి అనుకుంటున్నారు. అండ్ చెప్తున్నట్టుగానే గేమ్ చేంజర్ అని మరిపోయాలి బ్రో. ఈ గేమ్ చేంజర్ ఆ సినిమా ఎప్పుడు వచ్చింది, ఆ సినిమా వచ్చిందా? మన ఇద్దరం ఎప్పుడో మర్చిపోయాం యాక్చువల్ ఆడియన్స్ ఎందరూ మర్చిపోయారు. గేమ్ చేంజర్ లో ఇప్పుడు ఆచార్య కూడా ఒక పాయింట్ లో కొంతమంది గుర్తుందా, గేమ్ చేంజర్ మర్చిపోయారు. గేమ్ చేంజర్ వాజ్ లైక్ ఆచార్య ఆఫ్ శంకర్ ఆ దృష్టిలో. అంటే లైక్ మర్చిపోవచ్చు, మర్చిపోలేకపోయే సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. బట్ టోటల్ గా మర్చిపోయి అసలు ఈ సినిమా వచ్చిందా అని ఫీలింగ్ వచ్చే సినిమా అంటే మాత్రం 2.0 బ్రో. సినిమా అసలు పాయింట్ అయితే గుర్తేలా ఉంటుంది నాకు ఎప్పుడు సగం టైం. అసలు ఈ సినిమాలో ఏముంటది అసలు గుర్తు 2.0 అంటే ఏంటి? లైక్ దాంట్లో సెల్ ఫోన్ ఎగిరిపోతుంది, గద్ద ఒకటి వస్తుంది, మర్చిపోతా. ఇప్పుడు మనం ఎన్ని ఐ థింక్ 100 లైవ్ల పైన 100 లైవ్లు పెట్టాం ఇంకా చాలా పెట్టాం యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి. వాడు దాంట్లో 20 సార్లు 2.0 గురించి మాట్లాడితే 15 సార్లు 2.0 స్టోరీ ఏంటి అని అడుగుతాడు. మర్చిపోతా నేను. లైక్ ఆ సెల్స్ ఎగిరిపోయినాయి. లైక్ ఇట్ వాస్ దాట్ ఇర్రెలవెంట్ నాకు ఆ సినిమాలో స్టోరీలో. అంటే కరెక్టే సెల్ దాంట్లో ఇంపార్టెంట్ అదే, బట్ నాకు ప్రథమ ఇంపాక్ట్ క్రియేట్ కాలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ మెమరబుల్ సినిమా ఉండాలి. అప్పుడే సినిమాలు వస్తాయి. నువ్వు సినిమాలు సూపర్ హిట్ అయినా బ్లాక్ బస్టర్లు అయినా కానీ నువ్వనే మర్చిపోయినావంటే ఇంకా వేస్టే. ఆ దృష్టిలో అట్లా అనమాట. సో లైక్ బుచ్చిబాబు సినిమా అట్లాంటి మెమరబుల్ సినిమా కావాలి, అట్లా ఉండాలి నాకు గట్టిగా. ఉప్పెన నువ్వు మర్చిపోలేవులే, అది ఇట్స్ ఎ మెమరబుల్ ఫిలిం. వాట్ ఎవర్ యూ థింక్ ఇట్స్ ఎ మెమరబుల్ ఫిలిం. అక్కడ లీడ్ క్యారెక్టర్ కి మర్చిపోలేని జరిగింది కాబట్టి లీడ్ క్యారెక్టర్ మర్చిపోలేనప్పుడు మర్చిపోతాం కాబట్టి. కానీ అరే నాకు ఉప్పెనలో బాగా అనిపించేది, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ప్రొడక్షన్ వాల్యూస్ మ్యాన్. లైక్ ఫర్ డెబ్యూ యాక్టర్ కి వాళ్ళు ఎంత ఖర్చు, ఐ థింక్ చాలా తక్కువ ఖర్చు పెట్టారు ఉప్పెనకి. కానీ తక్కువ 30 డెబ్యూటెంట్ 30 పెట్టడం నార్మల్. వైష్ణోదేవి అసలు ఎంత మెగాస్టార్ సపోర్ట్ మరి ముకుందాక పెట్టిర్రా వారు తెచ్చికి, సాయిధరం తెచ్చి పెట్టారు 30 కోట్లు. మరి దీనికి ఏం సపరేట్ అంటే కథ బలం అంటావా? సింపుల్ కావాలా పాయింట్ నమ్మిరు, క్లైమాక్స్ ఆగం పట్టించేస్తుంది అని చెప్పేసి అందరు నమ్మిరు, అదే వచ్చింది. అదే లేదు, దాన్నే ఖర్చు పెట్టారు. బట్ ఐ థింక్ ఆయన ప్రొడక్షన్ లో కూడా ఆయన చాలా సీరియస్ తీసుకుంటారు అనుకుంటా. ఐ థింక్ తక్కువ ఖర్చుకి ఎక్కువ మనీగా ఉంటదేమో అనుకుంటున్నా. చూడాలి. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ RC16 గ్లిమ్స్ వస్తుందంట, కుమ్మేద్దాం చాలా రోజుల తర్వాత. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ రామ్ చరణ్ మూవీ. గేమ్ చేంజర్ అసలు నేను స్టార్టింగ్ నుంచి ఇది కొడుతుందిరా అన్న, కొట్టింది కూడా ఆల్ కొట్లే. సో అరే గేమ్ చేంజర్ బ్లేమింగ్ మొత్తం శంకర్ గారి మీద, నేను అందరి మీద వేస్తాను. దిల్ రాజు గారి మీద కూడా వేస్తాను, నేను అందరి మీద వేస్తాను. రామ్ చరణ్ ఎందుకంటే వేస్తా. స్టోరీ సెలెక్షన్ ఫస్ట్ ఆయన ఒప్పుకోకపోతే సినిమా ఉంది.
ఇంకెవరితో నేను అయింది ఎందుకు గేమ్ చేంజర్ కాదు ఇది కాదేమో అని నా డౌట్ వచ్చింది. కాదు యాక్చువల్లీ ఇది Point లో. ఈ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాల్సింది బ్రో తెలుసా, ఇది ఈ స్టోరీ రాసుకుంది పవన్ కళ్యాణ్ కోసం. నిజం తెలియదు అది నీకు ఆయన ఇంకా ఓకే చెప్పనైనా చెప్తారులే, ఆయన ఓకే చెప్పనైనా చెప్తారు. బ్రో. ఒకవేళ ఆయన ఓకే చెప్పుంటే ఇప్పట్లో రాకపోయేది గేమ్ చేంజర్. కాబట్టి అది సిచ్యువేషన్ అనమాట. బట్ యా, మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. RC16 మీద వెరీ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ మూవీ, దట్ మూవీ. సో ఎలా ఉంటుందో చూడాలి.